వాళ్ళు ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటున్నట్టుంటారు, కానీ ఎప్పుడూ లెక్కలే. నాకేం వస్తుంది. ఆ అవసరం తీరిన మరుక్షణం వాళ్లను మీరు చూడాలి. మీరు ప్రేమగా మారితే మీకేమొస్తుంది? ఏమీ రాదు. ఇది తెలివైన మూర్ఖుల కోసం. మీరు గనక అలా చేయకపోతే ఏదో ఓ రోజు ప్రేమించబడకుండానే చనిపోతారు. గొప్ప సంభావ్యతలు శాపంగా మారతాయి. ప్రేమలో ఉండాల్సిన సమయం వచ్చింది. బహుశా జీవితంలో అత్యంత ఎక్కువగా కోరుకునే విషయాల్లో ప్రేమ ఒకటి. అత్యంత అపార్థం చేసుకోబడిన విషయాల్లో ప్రేమ ఒకటి. అత్యంత దుర్వినియోగం చేయబడిన విషయాల్లో కూడా ప్రేమ ఒకటి. అవునా? ప్రేమలో ఉండటం వేరు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించు అనడం వేరు. అదొక సంత, లావాదేవీ. నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నన్ను ప్రేమించు. ఒకసారి లావాదేవీ మొదలైతే అంచనాలుంటాయి. మరి అంచనా అనేది లాభం కోసమే కదా. ప్రేమ లాభదాయకం కాదు. అదొక ఎరుకతో చేసే నష్టపు వ్యాపారం. మీ దగ్గరున్న ప్రతిదాన్ని కోల్పోవచ్చు, మిమ్మల్ని మీరు కూడా. ఇది తెలివైన మూర్ఖుల కోసం. తెలుసా? జ్ఞానానికి వివేకానికి తేడా ఏమిటో తెలుసా? జ్ఞానం అంటే మీకంతా తెలిసినట్టు ప్రవర్తించడం. అదెలా అంటే, టొమాటో ఒక పండు అని మీకు తెలుసు. మీకు చాలా గర్వంగా ఉంటుంది, ఇది తెలుసు అది తెలుసు అని. కానీ వివేకం అంటే టొమాటోని ఫ్రూట్ సలాడ్లో వాడకపోవడం. ఇక ప్రేమ గురించి అందరికీ చాలా తెలుసు, కానీ లోపల ఏ స్పందన ఉండదు. ఎందుకంటే ఇది ప్రేమలో ఉండటం గురించి, ఎవరినో ప్రేమించడం గురించి కాదు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలని ఆశిస్తారు. హలో, ఒకసారి మీకు అంచనాలుంటే మీరు ఎవరికేం దక్కుతుందనే విషయంలో కొంత న్యాయం కోరుకుంటారు. నేను నిన్ను ప్రేమించినంతగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదే. పాపం అమ్మాయి. ఆ అమ్మాయి కోసం ఒక కథ చెప్తాను. ఇది భార్యాభర్తల మధ్య జరిగింది. ఆమె చాలా జాగ్రత్తగా వినాలి. ఓ ఆదివారం ఉదయం భర్త ఎంతో ప్రేమగా తన గోల్ఫ్ కిట్ను బయటకు తీశాడు. ఒక్కో క్లబ్ను చక్కగా పాలిష్ చేశాడు. బంతిని తీసుకుని అది కొత్తదైనప్పటికీ ఏవైనా మరకలున్నాయేమోనని తడి టిష్యూతో ఎంతో జాగ్రత్తగా తుడిచి సిద్ధం చేసుకుంటున్నాడు. The wife just observed him and said, అది గమనించిన భార్య, నువ్వు ఆ గోల్ఫ్ కిట్ను అంత సున్నితంగా హ్యాండిల్ చేస్తున్నావంటే నాకంటే నీకు గోల్ఫ్ అంటేనే ఎక్కువ ఇష్టమని స్పష్టంగా తెలుస్తోంది అని అంది. అతను మామూలుగా చెప్పే మాటలే చెబుదామనుకున్నాడు. లేదు బేబీ, ప్రపంచంలో అన్నిటికంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను అని. కానీ గోల్ఫ్ కిట్ ఆ మాటలు వినడం అతనికి ఇష్టం లేదు. ఒకవేళ అది ఫీల్ అయ్యి కోర్సులో సరిగ్గా ఆడకపోతే ఏం చెయ్యాలి? అప్పుడు అతను, మేరీ, నేను నిజం చెప్పాలి, నీకంటే నాకు గోల్ఫ్ అంటేనే ఎక్కువ ఇష్టం. కానీ అదే సమయంలో నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు టెన్నిస్, ఫుట్బాల్, హాకీ, బాస్కెట్బాల్ ఇలా నువ్వు ఏ పేరు చెప్పినా వాటన్నిటికంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను అన్నాడు.
సరేనా? కాబట్టి మీ జీవితంలో ఒక ప్రగాఢమైన అనుభూతిగా ఉండాల్సిన దాన్ని లావాదేవీగా మార్చినప్పుడు మీరు చాలా చాలా విలువైన దాన్ని కోల్పోయినట్లే. ప్రస్తుతం అంతటా ఇదే జరుగుతోంది. మేము కూడా 7 నిమిషాల ధ్యానం రోజుని మీ సొంతం చేసుకోండి అని చెప్తున్నాం. అవునా? బహుశా ప్రజల్ని ముందుకు నడిపించాలంటే వాళ్లకొక క్యారెట్ చూపించాలి. వాళ్ల ముందు ఒక క్యారెట్ వేలాడదీయాలి. ఎందుకంటే మన దగ్గర కర్ర లేదు. హలో, మన దగ్గర కర్ర లేదు. అందరూ తప్పనిసరిగా ధ్యానం చేయాలి అని చెప్పేందుకు. అందుకే క్యారెట్. సరే, పర్వాలేదు. ఒక స్థాయిలో ఇది పనిచేస్తుంది. Because this is just to mitigate mental health. ఎందుకంటే ఇది కేవలం మానసిక ఆరోగ్యాన్ని తగ్గించడానికి మాత్రమే. ఆ మేరకు అది పనిచేస్తుంది. మీరు మానసికంగా జబ్బు పడొచ్చు, ఇది చెయ్యండి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని కర్రను చూపిస్తున్నాం. కానీ ధ్యానం అనేది ఒక లావాదేవీ కాదు. మీకు ఏదో వస్తుందని చేసేది కాదు. అలాగే ప్రేమ లావాదేవీ కాదు. అది మీరు చేసేది కాదు. మీరలా మారడం. మీరు ప్రేమగా మారితే మీకేమొస్తుంది? ఏమీ రాదు. ఎందుకంటే What will I get is only important. నాకేం వస్తుంది అనేది నిత్యం అసంతృప్తితో ఉండేవాళ్లకే ముఖ్యం. ప్రేమ తాలూకు పరిపూర్ణత మీలోనే ఉంటే ఇంకేం కావాలి? మీరేమీ పొందాల్సిన అవసరం లేదు. Only those who do not know the fulfillment. ప్రేమలో ఉండటంలోని పరిపూర్ణత తెలియని వాళ్లే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు, నాకేం వస్తుంది అని. మీకేమీ రాదు. ఏదో ఓ రోజు ప్రేమించబడకుండానే చనిపోతారు. ప్రేమించబడకుండా అనంటే వేరే వాళ్ల చేత కాదు, మీలో ప్రేమ అనే ప్రకాశం లేకుండా. ఎందుకంటే మీరు అంతర్ముఖులవడంలో పెట్టుబడి పెట్టకపోతే, అలాగే మీ అస్తిత్వపు మూలాన్ని తాకగలిగేలా అవసరమైన పరిస్థితిని సృష్టించుకోకపోతే, మీరలా చేయకపోతే అప్పుడు ప్రతిదీ ఒక లావాదేవీనే. బయట సంతలో లావాదేవీలు చేయడం తప్పులేదు, కానీ ఇక్కడ లావాదేవీలు ఉండకూడదు. ఇవ్వడానికి తీసుకోవడానికి ఏముంది? ఒట్టి చేతులతో వచ్చారు, ఒట్టి చేతులతో పోతారు. ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి ఏముంది? మీదంటూ ఏదీ లేదు. మీరు నిజంగా దేన్ని సొంతం చేసుకోలేరు. దేన్నైనా లేదా ఎవరినైనా మీదిగా భావించటం ఒక మానసిక రుగ్మత. చెప్పండి, మీదంటూ ఏమైనా ఉందా? మీరు అంత్యక్రియలకెళ్ళాలి. మీది రాకముందే వేరొకరి అంత్యక్రియలకు వెళ్ళాలి. అరే, మీ వంతు వస్తుంది. ఎందుకు నవ్వుతున్నారు? మేం చెప్పాం కదా, కాయంత స్థానంలో ప్రతి ఒక్కరూ కస్టమరే అని. హలో, కస్టమర్ కాని వారెవరైనా ఉన్నారా? హలో. కాబట్టి మీరు అంత్యక్రియలకు వెళ్లి చనిపోయిన వ్యక్తిని చూస్తే, చూడండి, మనం చనిపోయిన మనిషి అని అంటాం. మనం ఎప్పుడూ చనిపోయిన స్త్రీ అని అనం. అవునా? అనలేం. చనిపోయిన మనిషి. స్త్రీగా ఉండటంలో భద్రతది తెలుసా? అక్కడ ఆ చనిపోయిన వ్యక్తిని గమనిస్తే, ఆ వ్యక్తి ఏ లావాదేవీ చెయ్యడు, నవ్వడు. మీరు వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను 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 అని చెప్పినప్పుడు అతను కదిల్తే ఇక అంతే, మైలు దూరం పరిగెడతారు. హలో, అవునా కాదా? జీవితం యొక్క స్వభావం ఎలాంటిదంటే, మీరు ప్రేమ, ఆనందం, పారవస్యం అని పిలిచేవి ఇచ్చిపుచ్చుకునే వ్యాపారాలు కావు. మీరు దాంతో ఉప్పొంగిపోతారు లేదా అవరు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చూస్తే ఈ విషయాలు మీకు దూరంగా ఉంటాయి.
ఎందుకంటే these things are not. ఈ విషయాలు మిమ్మల్ని ఎప్పటికీ తాకవు. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని చూస్తే. ఇద్దరు వ్యక్తులకు ఒకే అవసరం ఉన్నట్లయితే వాళ్ళు ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటున్నట్టుంటారు. ఆ అవసరం తీరిన మరుక్షణం వాళ్లను మీరు చూడాలి. వాళ్ళు వేరేలా ఉంటారు. హలో, నేను ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదాన్ని చిన్నబుచ్చట్లేదు, పర్వాలేదు. కానీ నేను చెప్పేదేమిటంటే, మీ జీవితంలో ఏ క్షణంలోనైనా మీలో ప్రేమ కలిగితే, ఏ కారణం చేతనైనా సరే, ఒక పురుషుణ్ణి చూశారు, ఒక స్త్రీని చూశారు, ఒక చెట్టును చూశారు, ఒక కుక్కను చూశారు, ఎలా అన్నది ముఖ్యం కాదు. మీలో ప్రేమ కలిగితే అలాగే ఉండిపోండి. దేని గురించన్నది ముఖ్యం కాదు. ఎందుకంటే ఇది మరొకదాని గురించో మరొకరి గురించో కాదు. మీలో ఏదో మొలకెత్తడం మొదలవుతోంది అని మీరు దాంతోనే ఉండిపోవాలి. అదెలా జరిగిందన్నది ముఖ్యం కాదు. మీరు దాంతోనే ఉండిపోవాలి. కానీ మీరు లావాదేవీకి ప్రయత్నిస్తారు. నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నన్ను అలాగే ప్రేమిస్తావా? హలో, అంతే మోతాదులో. నేను నిన్ను 1 కిలో ప్రేమిస్తాను, నువ్వు నన్ను 1 కిలో ప్రేమిస్తావా? దాన్ని నాశనం చేసేశారు. ఎందుకంటే లెక్కలు నడుస్తున్నాయని నాకు తెలుసు. అది పర్లేదు సద్గురు, కానీ తెలుసా అతను ఏం చేశాడో, ఆమె ఏం చేసిందో, డడా నాకు అవన్నీ తెలుసు. వాళ్ళు నాకు ఏం చేయలేదో చెప్పండి. అది కాదు విషయం. విషయం మీ గురించి, వాళ్ళ గురించి కాదు. ఎందుకంటే ఇది అందంగా మారాలంటే, ఇది విలువైందిగా మారాలంటే ఊరికే ఇక్కడ ఉంటే చాలు. అయితే భావోద్వేగపరంగా మీరు ప్రేమలో ఉండాలి. వేరే మార్గమే లేదు. నిన్ను నేను ఏదో ఓ రోజు ప్రేమిస్తాను, నువ్వు నిజంగా నేను కోరుకున్నట్టుగా ఉన్నప్పుడు. ఆ రోజు ఎప్పటికీ రాదు. ఎందుకంటే అది బయట నుండి రాలేదు. మీరు సరి అయిన వాతావరణాన్ని సృష్టిస్తే అప్పుడది మొలకెత్తుతుంది. మరి మీరు ప్రేమలో ఉంటే మీ కళ్ళు ప్రతిదాన్ని ప్రేమతో చూస్తాయి. లేదు, నేను ఈ ఒక్క వ్యక్తినే ప్రేమతో చూస్తాను, వేరే వాళ్లను చూస్తే అలా కుదరదు. మీరు ప్రేమలో ఉంటే చెట్టును చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది, పర్వతాన్ని చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది, ఆకాశాన్ని చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. What's wrong with the grasshopper? మిడతకేం తక్కువ, అద్భుతమైన మిడత. దాన్ని మీరు ప్రేమిస్తారు. ఎందుకంటే ప్రేమ ఒక చర్య కాదు. ప్రేమ మీరు చేసేది కాదు. అది మీరు అలా మారగలగడం. మీరలా మారకపోతే మీరు చాలా దుర్భరమైన జీవితం గడిపారని. చాలా దుర్భరమైన జీవితం. నేను మీకు 1000 సార్లు గుర్తు చేసుంటాను, ఇది చాలా చిన్న జీవితం. ఇందులో ఎన్ని లెక్కలో, అవునా? మీరు సంతలో ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో మీకు కావలసినన్ని లెక్కలు వేసుకోండి. అందరికన్నా బాగా లెక్కలు వేయండి, అది మంచిదే. కానీ మీలోని ఒక ప్రగాఢమైన పార్శ్వం లెక్కలతో పనిచేయదు. తెలుసా, మేం మీకు చెప్పడం ఒక పొరపాటే. దానికి ఒక కారణం ఉంది. కానీ ఇప్పటికీ మీరు ధ్యానం అంటే 15 నిమిషాల శూన్య ధ్యానం అని అనుకుంటున్నారు. ధ్యానలింగం అంటే 15 నిమిషాలు. 12వ నిమిషానికే మిమ్మల్ని లేపడం మొదలెడతారు. 12 నిమిషాలు. 12 అనేది మంచి సంఖ్య, అందుకే అలా చేస్తున్నారు. కాబట్టి
మిమ్మల్ని మేల్కొల్పాల్సి వచ్చిందని మీరు ఒప్పుకుంటున్నారు. So, this whole business of life ఈ జీవితం అనే వ్యవహారం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. కేవలం ఇక్కడ కూర్చుని శ్వాస తీసుకుంటూ దాన్ని ఒక చాలా అందమైన ప్రక్రియగా మార్చడమా లేదా దాన్ని చాలా కష్టమైన పనిగా మార్చడమా అన్నది మన చేతుల్లోనే ఉంది. and when you have మరి మీకు ప్రతిదాన్ని లావాదేవీగా ప్రతిదాన్ని ఇచ్చిపుచ్చుకునే బేరంగా మార్చే అలవాటున్నప్పుడు అప్పుడు మీరు తలలో వేసుకోవలసిన లెక్కల సంఖ్య మిమ్మల్ని ఏ విధంగానూ వికసించనివ్వదు. ఎందుకంటే ఎల్లప్పుడూ లెక్కలు నడుస్తూనే ఉంటాయి. నేనేం చెప్పాను, ఆమెం చెప్పింది, అతనేం చెప్పాడు, అతనేం చేశాడు, నేనేం చేశాను, నేను అతనికన్నా ఎక్కువ పని చేశానా, అతనికి ఎక్కువ ప్రతిఫలం వస్తోందా, ఇది ఎడతెరిపి లేకుండా సాగుతూనే ఉంటుంది ప్రతి దాని గురించి. కాబట్టి ప్రేమగా మారడానికి మీకేం కావాలి? మీకేమీ అక్కర్లేదు, దానికేం అవసరం లేదు. కేవలం మీకు కొంత మేధస్సు కావాలి. కనీసం ఈ మాత్రం మేధస్సు ఉండాలి. మిమ్మల్ని మీరు అసహ్యంగా చేసుకుని $100 బిలియన్ సంపాదించినా దానికి అర్థం లేదని, మీరిక్కడ కూర్చుంటే మీ దగ్గర ఏది ఉన్నా లేకపోయినా మీరు ప్రేమతో ఆనందంతో ఉప్పొంగుతుంటే అప్పుడు మిగతా విషయాలు మన అవసరాన్ని బట్టి లేదా సామర్థ్యాన్ని బట్టి ఏదో ఒకటి చేస్తాం. మనం లావాదేవీలను మన జీవితంలో ప్రధానాంశంగా చేసినప్పుడు మన మనస్సు కాదు, అదొక సంత. సంతలో మీరు భీభత్సంగా సంపాదించాలి. అవును, లేకపోతే మీరు సంతలో తెలివైన వారు కారు. మీరు సంతకు వెళితే మీరు తెలివిగా ఉండాలనే నేను కోరుకుంటాను. కానీ మీ లావాదేవీలను ఒక స్థాయిలో ఎలా చేయాలో, వాటిని దూరంగా ఎలా ఉంచాలో తెలిస్తే మీలోకి ప్రవేశించకుండా బయటి కార్యకలాపాలు మీరు ఎవరనేది నిర్ణయించకూడదు. మీరు ఎవరనేదే, మీరు ఏం చేస్తున్నారనేదే నిర్ణయించాలి. ప్రేమంటే ఇదే. మీరు ప్రేమలో ఉంటే మీరు ఎవరు, మీరెలా ఉన్నారు అనేదే మీరు చేసేదాన్ని నిర్ణయిస్తుంది. లేకపోతే మీరు చేసేదే మీరు ఎవరనేది నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నదంతా ఇదే. వాళ్ళేదో చేస్తారు, దాంతో వాళ్ళు అలా అవుతారు. లేదు, మీరు ఇలా ఉన్నారు కాబట్టి ప్రపంచంలో మీరు చేయగలిగింది చేస్తారు. కాబట్టి ఈ సమస్యలన్నీ కేవలం అంతర్ముఖులై తమ అస్తిత్వపు మూలాన్ని తాకడంలో ప్రజలు తగినంతగా పెట్టుబడి పెట్టకపోవడం వల్లే. The external transactional life బయట లావాదేవీల జీవితం మిమ్మల్ని ఎంతగా ఆక్రమించేసిందంటే అంతకన్నా లోతైందేదీ జరగలేదు. ఒకసారి మీరు లాభనష్టాల వ్యాపారంలోకి దిగితే దాన్ని అదుపులో ఉంచలేరు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. కేవలం డబ్బు గురించే కాదు, చాలా విషయాల గురించి. కానీ ఇది ఎంత తెలివి తక్కువతనం మీకు స్పష్టంగా తెలిసినప్పుడు ఓసారి దీన్ని పరిశీలిద్దాం. మీరు వేటితో వచ్చారో నాకు తెలియదు. Because in our tradition, ఎందుకంటే మన సంప్రదాయంలో పిల్లలు శంకు, చక్ర, గద లాంటి వాటన్నిటితో పుట్టారనే కథలున్నాయి. మీరు వేటితో వచ్చారో తెలియదు. మీరందరూ ఇక్కడికి ఒట్టి చేతులతో వచ్చారా, లేక హలో ఏమీ పట్టుకురాలేదా? అటువంటప్పుడు లాభం ఎక్కడుంది, నష్టం ఎక్కడుంది? ప్రతిదీ లాభమే. ప్రతి శ్వాస లాభమే. హలో, ప్రతి అదనపు శ్వాస ఒక అద్భుతమైన లాభం, అవునా కాదా? కానీ ఎప్పుడూ లెక్కలే. నాకేం వస్తుంది, ఆమెకు నాకన్నా ఎక్కువ వచ్చిందా, ఏమైంది. and the moment something, what happened, what happened.
That's Tamil Nadu. This is how we speak English language. What happened, you know? Enarch therima, enarch therima. అవునా? ఈ జీవితంలో మీరేం కనుగొంటారు? ఎవరైనా ప్రేమలో ఉన్నారా లేదా అని నిరూపించడానికి ఏదైనా మార్గం ఉందా? ఓసారి ఇలా జరిగింది. ఒక ఎక్స్రే స్పెషలిస్టు తన పేషెంట్లలో ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఊరంతా అసలు ఆమెలో ఏం చూశాడు అని తెగ ఆశ్చర్యపోయారు. ఏ ఎక్స్రే, ఏ శవ పరీక్ష, ఏదీ ఇందులో ఏమీ కనుక్కోలేదు. హలో, మీరు కేవలం కోసి అవయవాలను పాడు చేయగలరు అంతే. ఇంకేమీ కనుక్కోవడానికి లేదు. ఒట్టి రక్తమాంసాలే. హలో, అవునా కాదా? నేను మిమ్మల్ని కోస్తే మీరు చాలా అందంగా ఉంటారని అనుకుంటున్నారా? లేదు, మీరు చాలా... కానీ అది అలానే తయారైంది. పర్వాలేదు. నేనేమంటానంటే అలా కనుగొనడానికి ఏమీ లేదు. ఎందుకంటే జీవం బాహ్య వాస్తవికతలో లేదు. జీవం దాని అంతర్గత అనుభూతిలో ఉంది. మీకు ఒక నిర్దిష్ట రకమైన వేలు, నిర్దిష్ట రకమైన జుట్టు, నిర్దిష్ట రకమైన ముక్కు ఉన్నంత మాత్రాన మీరేదో అయిపోరు. బహుశా ఒక నిర్దిష్ట పరిశ్రమలో అయితే అవ్వచ్చు. కానీ జీవం విషయంలో దానికి అర్థమేమీ లేదు. విషయం ఏమిటంటే ఒక సంభావ్యత ఉంది. మీరు దాన్ని పోషిస్తే it will become an overflowing. అది మీరు ఎవరనే దాని పట్ల ఒక ఉప్పొంగే, ముంచెత్తే ఆహ్లాదకరమైన భావనగా అద్భుతంగా మారుతుంది. లేకపోతే అదొక కఠినమైన ప్రయాణం. మానవ జీవితం ఒక కఠినమైన ప్రయాణం. మీరు ప్రేమలో, పారవస్యంలో తడిసి ముద్దవ్వకపోతే, అవును, అది కఠినమే. కేవలం పరమ మూర్ఖుడు మాత్రమే. హలో, అమ్మాయిలు అవును అవును అని దేనికంటున్నారు? వాళ్ళు ఎవరి గురించో ఆలోచిస్తున్నారు. అవును, ఆ వ్యక్తి పరమ మూర్ఖుడు అని. నా ఉద్దేశం అది కాదు. Only someone who is too stupid to think. ఈ జీవితం నుండి ఏదో పోగు చేసుకుని వెళ్తామని అనుకునే బుద్ధిహీనుడే, అలాంటి మూర్ఖుడు మాత్రమే తన జీవితం పట్ల పిచ్చి ఉత్సాహంతో ఉండగలడు. లేకపోతే చూడగలిగే మేధస్సు కొంచెం ఉంటే ఇది ఎక్కడికి వెళ్లడం లేదని తెలుస్తుంది. అయినా ఇదంతా చెయ్యాలంటే మీరు నిరాశకు గురవుతారు, కుంగిపోతారు. కాబట్టి ఈ విషయాలను దాటి వెళ్లడానికి ఏకైక మార్గం మీరు ప్రేమలో, పారవస్యంలో తడిసి ముద్దవ్వాలి. అప్పుడు ఏ ప్రయోజనం అక్కర్లేదు. మీరు చేయగలిగిందంతా చేస్తారు, చేయలేంది ఎలాగూ చేయరు. హలో, హే, ఇక్కడ కొందరున్నారు. వాళ్ళు ఉదయం చేసే సాధన గురించి ఆలోచిస్తున్నారు. ఎలాగూ నేను చేయలేంది నేను చెయ్యను అని. లేదు లేదు, అది మీరు చేయగలిగే వాటి జాబితాలోకే వస్తుంది. And that's exactly what I've been telling you. That ఇదే నేను మీకు చెబుతూ వస్తున్నది. మిమ్మల్ని మీరు మార్చుకుని మీలోని లోతైన మూలాన్ని స్పృశించడంలో మీరు పెట్టుబడి పెట్టకపోతే అప్పుడు మీరు లావాదేవీల్లో అయినా మునిగిపోతారు. లేదా వేరే వాళ్లకన్నా కాస్త మెరుగ్గా ఉన్నామనో, వేరే వాళ్లకన్నా మీ దగ్గర కాస్త ఎక్కువ డబ్బు, సంపద ఉందనే వక్రమైన ఆనందాన్ని పొందుతారు. అదే మీకుండే ఏకైక ఆనందం. లేకపోతే మీరు బతకలేరు, వివేకవంతమైన జీవితాన్ని గడపలేరు. నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ఒట్టి చేతులతో వచ్చి ఒట్టి చేతులతో వెళ్తారని మీకు తెలిసినప్పుడు ఇది వాస్తవమే కదా?
నేను దీని నుంచి ఏదైనా తత్వాన్ని సృష్టిస్తున్నానా? ఒట్టి చేతులతో వస్తారు, ఒట్టి చేతులతో పోతారు. ఇది మీకు నిజంగా తెలిస్తే, దీని పట్ల ఎరుకతో ఉంటే, జీవితంలోని ప్రతి క్షణం నేను లాభం పొందుతున్నానా, నష్టపోతున్నానా, లాభమా నష్టమా, లాభమా నష్టమా అని ఆలోచించటం మీకు ఏమైనా సమంజసంగా అనిపిస్తోందా? హలో, చాలా కొద్ది మంది లేదు అన్నారు. శబ్దం నెమ్మదిగా ప్రయాణిస్తుంది కదా, అందుకే అలా దూరంగా ఉన్నారుగా. So when there is no sense nor sanity in most of the activity that human beings are, అయితే మనుషులు రోజూ చేసే చాలా పనుల్లో సందర్భపరంగా చూస్తే ఒట్టి పని పరంగా కాదు, వాటిల్లో అర్థం పర్థం ఉండవు. నన్నడిగితే ఏ పని అర్థరహితమైంది కాదు. ప్రతి పనికి ఏదో ప్రయోజనం ఉంటుంది. కానీ మీరు దాన్ని ఏ సందర్భంలో చేస్తున్నారు అనేదే అసలు విషయం. మీరు ప్రేమతో నిండి ఉంటే ఏది అవసరమో అది చేస్తారు. హలో, ప్రపంచం ఇలాగే ఉండాలి కదా. ఏది అవసరమో దాన్ని సంతోషంగా చేస్తాం, అంతే. లేదు, నేను ఇదే చేస్తాను, అది ఎవరికీ అక్కర్లేదు, కానీ నేను అదే చేస్తాను, అది తెలివి తక్కువ పనే. ఎందుకంటే ఒకసారి మీరు ఎలా ఉండాలనేది మీరు చేసే పని ద్వారా నిర్ణయించబడితే అదే జరుగుతుంది. నేను అదే చేస్తాను అంటారు. లేదు, ఈ రోజు ఏది అవసరమో అదే చేస్తాను అనగలగాలి. దానిలోని ఆ సారళ్యం మీలో ప్రేమ ఉప్పొంగేలా చేస్తుంది. ఎందుకంటే పని అనేది మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం. ప్రతిరోజు మనం ఒకరు ముందు ఒకరు కూర్చొని ఐ లవ్ యూ, యూ లవ్ మీ, ఐ లవ్ యూ, యూ లవ్ మీ అని చెప్పుకుందాం. అలా కూడా కాదు. ఓసారి ఇలా జరిగింది. అమెరికాలో ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నారు. అదెక్కడా రాయలేదు, కానీ సమాజంలో ఒక పద్ధతి ఉంది. రోజులో కనీసం 21 సార్లు మీ భార్యకు గాని భర్తకు గాని ఐ లవ్ యూ అని చెప్పాలి. అందుకని ఐ లవ్ యూ జాన్, ఐ లవ్ యూ మేరీ, ఐ లవ్ యూ జాన్, ఐ లవ్ యూ మేరీ ఇలా జరుగుతుంది. కానీ తర్వాత అతనికి పనిలో తీరిక లేకుండా పోయింది. పగలు ఐ లవ్ యూ చెప్పలేడు, సాయంత్రం వచ్చి లెక్క పెట్టి అన్నిసార్లు చెప్పేవాడు. అలా నెమ్మదిగా ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అయింది. ఓ 6 నెలల తర్వాత ఫోన్లో మెసేజ్ పంపుతాడు, ఐ లవ్ యూ. ఆమె డిట్టో అంటుంది. ఎందుకు కాదు? ప్రతిదానికి ఒక సంక్షిప్త రూపం ఉంటుంది కదా. ఇక ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరు డిట్టో 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 అయిపోయింది. ఇక్కడ కూడా అంతే. అది మీరు చేసేది కాదు, మీరలా మారాలి. మీరలా మారితే అది చాలా అందంగా ఉంటుంది. దాన్ని చేయడానికి ప్రయత్నిస్తే అవసరాలు తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు అది బాగున్నట్టు కనిపిస్తుంది. ఆ అవసరం పోగానే అది చాలా విధాలుగా వికారంగా మారుతుంది. అవసరం కేవలం శారీరకమైందే కానక్కర్లేదు. శారీరక, సామాజిక, మానసిక, భావోద్వేగపరమైన రకరకాల అవసరాలుంటాయి. ఈ అవసరాలను తీర్చుకోవడానికి మనం ఈ మాటలను జపిస్తూ ఉండొచ్చు. లేదు, దాన్ని పనికిమాలిందిగా చేయకండి. ఇది చాలా ముఖ్యం. జీవితంలోని ప్రగాఢమైన విషయాలు పవిత్రంగా ఉండటం. దీన్ని తేలిగ్గా వాడకండి. ఎందుకంటే మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, నాకు తెలుసు. I love it. దాన్ని ఎలా చెప్తారు? I love it. కానీ మీరు అటు ఇటు చూస్తే, తెలుసు కదా, ఏప్రిల్ నెలలో అటు ఇటు చూస్తే అది కరిగి మీ చేయి మీదుగా కారిపోతుంది. అప్పుడిక మీకు అది నచ్చదు. హలో, కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం. ప్రగాఢమైన స్వభావం ఉన్న దాని పట్ల కొంత పవిత్రత ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ప్రతిదీ చెత్తతో కలిసిపోతుంది. తెలుసా, ఈ మధ్య జరిగింది. ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారే, వాళ్ళంతా వాళ్ళని వాళ్ళు ఏమని పిలుచుకుంటారో నాకు తెలియదు. యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామర్లు, టెలిగ్రామర్లు, ఇంకా టిక్ టాకర్లు, ఇంకా ఏవేవో.
వాళ్ళు తమ పరిమితులను దాటి మాట్లాడడం మొదలుపెట్టారు. తప్పేమిటి? ఈ జీవితంలో తప్పు అనేదేమీ ఉండదు. అది కేవలం సముచితమా కాదా అనేదే విషయం. హలో, మీలో కొంత నాగరికత ఉంది. ఏది సముచితమో ఏది కాదో తెలుసుకుంటారు. మీలో అలాంటిదేమీ లేకపోతే ఇక ఏదీ తప్పు కాదు. ఏం చేసినా తప్పేముంది? అది మీ ముఖానికి తగిలేంత వరకు ఎందులోనూ తప్పులేదు. అది తగులుతుంది కూడా. ఎందుకంటే మనిషిగా ఉండటంలో 90% నేర్చుకున్న ప్రవర్తనే. కేవలం 10% మాత్రమే మీకు సహజంగా తెలుస్తుంది. 90% నేర్చుకున్న ప్రవర్తన. కాబట్టి ఈరోజు మనం ఎవరో అది పూర్తిగా మనది కాదు. లక్షలాది తరాల ప్రజలు మనం వాళ్ల పట్ల ఎరుకతో సంబంధం కలిగి ఉండకపోవచ్చు. కానీ ఏదో విధంగా వాళ్ళు చేసినా, చెప్పినా, రాసినా ప్రతిదీ మీరు దాన్ని చదవకపోయినా అది మీలోకి ఇంకిపోయింది. అవునా కదా? 1000 రకాలుగా అది మీలోకి చేరిందా లేదా? ఒకవేళ మేము మిమ్మల్ని అన్ని మానవ సమాజాల నుండి వేరుగా ఉంచితే, మీ చిన్నతనం నుండి మీరు పెద్దయ్యే వరకు మీరు జంతువులా ప్రవర్తిస్తారా లేదా? ఖచ్చితంగా. ఎందుకంటే మీకు సహజంగా తెలిసిన 10% చాలా వరకు పశు ప్రవృత్తే. మనిషిగా ఉండటం అనేది 90% నేర్చుకున్న ప్రవర్తన. కాబట్టి మీరు ఏం నేర్చుకుంటారనేది ముఖ్యం కాదు, మీరు ఎలా నేర్చుకుంటారనేదే ముఖ్యం. ఒకవేళ మీలో ప్రేమ ఉంటే మీరు నేర్చుకున్నది ఏదైనా సరే మీతో పాటు అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. మీలో ప్రేమ లేనట్లయితే అదే విషయాన్ని ఈ భూమి మీదున్న ప్రతిదాన్ని నాశనం చేయడానికి 1000 రకాలుగా ఉపయోగించవచ్చు. చూడండి, ప్రస్తుతం మన దగ్గర సైన్స్ ఉంది. ఈ రోజు మనకు తెలిసిన ఆధునిక విజ్ఞానం, భౌతిక శాస్త్రం ఉంది. దాన్ని తెలుసుకోవడం అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పినట్లుగా టొమాటో ఒక పండు అని మీకు తెలుసు. కానీ అది ఫ్రూట్ సలాడ్లో ఉండకూడదని తెలియకపోతే గజిబిజిగా అవుతుంది. అవునా? ఇది 1000 రకాలుగా జరిగింది. అతి స్పష్టమైన ఉదాహరణలు చెప్పాలంటే న్యూక్లియర్ సైన్స్ ఇది అది చెప్పొచ్చు. ఒక అపారమైన అవకాశం, కానీ అందరికీ ఎంతో ముప్పు. ఎందుకు? దాన్ని చేసేవాళ్లు ప్రేమతో లేరు కాబట్టి. వాళ్ళు ఒక ధోరణిలో ఉన్నారు. మీ మీద ఆధిపత్యం చెలాయించడం వల్ల ఏదో ఒక ప్రత్యేక ప్రదేశానికి వెళ్తామని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళందరూ ఒక ప్రత్యేక ప్రదేశానికి వెళ్తామని నమ్ముతారు. అది అంత ప్రత్యేకమైందైతే వాళ్ళింకా ఎందుకు వెళ్లలేదో నాకు అర్థం కావట్లేదు. మీకు రిజర్వేషన్ ఉందని తెలిస్తే చాలా ప్రత్యేకమైన ప్రదేశంలో నేను వచ్చి మీ సీటు తీసుకునే లోపు మీరు వెళ్ళిపోవాలి. అవునా? హలో, కాదా? అంటే మీ బుకింగ్ కన్ఫర్మ్ కాలేదన్నమాట. అందుకే గొప్ప గొప్ప విషయాలు, గొప్ప సంభావ్యతలు శాపంగా మారతాయి. ఎందుకంటే మీరు ప్రేమలో లేరు. మానవ మేధస్సుకి పట్టిన దుస్థితిది. మీ మేధస్సు ఒక ప్రబలమైన శక్తి. మీ చుట్టూ ఉన్నవాళ్లు మిమ్మల్ని తెలివి తక్కువ వాళ్ళని అంటున్నా. ఈ భూమి మీదున్న ఇతర ప్రాణులతో పోలిస్తే మీ మేధస్సు ఒక ప్రబలమైన శక్తే. కానీ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన, విషాదకరమైన విషయం ఇదే. మీరు ప్రేమలో లేకపోతే, మీరు ప్రేమలో ఉంటే ఈ మేధస్సు ఒక అద్భుతమైన విషయం. అది ఎన్ని పనులు చేయగలదో. కానీ ప్రస్తుతం చాలా మంది ఇలా అంటున్నారు, మూర్ఖులే ప్రేమలో పడతారు, తెలివైన వాళ్ళు లావాదేవీలు చేస్తారు అని. హలో, ఇది ప్రస్తుత సమాజంలోకి బలంగా చొచ్చుకుపోయింది. దానికి మనం మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందువల్లే ఈవేళ మనం మానసిక అనారోగ్య మహమ్మారిని తగ్గించడం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో చాలా అంశాలున్నాయి. ఒక ముఖ్యమైన అంశం ఇదే. మేధస్సు అంటే ఒక తెలివైన లావాదేవీలో ఉండటం అని. తెలివి తక్కువతనం అంటే ప్రేమలో పడటం, భక్తులుగా మారడం, లేదా అలాంటిదేదో అవడం అని అనుకోవడం. కాబట్టి ఒకసారి మీలో అలాంటి దృక్పథం ఏర్పడినప్పుడు సహజంగానే
మీరు మానసిక అనారోగ్య మహమ్మారి వైపు వెళ్తారు. ఇంకెక్కడికి వెళ్తారు? దీన్ని మార్చాల్సిన సమయం వచ్చింది. ప్రేమలో ఉండాల్సిన సమయం వచ్చింది.